హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం తొలి రోజు పాడ్యమి విశేష పవిత్రమైంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయం 35వ శ్లోకంలో ఇలా చెప్పారండి. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అంటే సామవేదంలోని బృహత్ సామం నేనే, ఛందస్సులో గాయత్రి ఛందస్సు నేనే, మాసాలలో మార్గశిర మాసం నేనే, ఋతువులలో వసంత ఋతువు నేనే. శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిర మాసంగా గుర్తించాడంటే ఆ మాసానికి ఉన్న గొప్పతనం, పవిత్రత, దైవత్వం ఎంత గొప్పదో మనం గ్రహించవచ్చు. ఈ రోజు నుండి ధర్మాన్ని పాటించడం, సద్గుణాలను అలవర్చుకోవడం ప్రారంభిస్తే ఆ ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం. మార్గశిర మాసం ప్రతి గురువారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సంపద, శాంతి లభిస్తాయి. ఈ మాసంలో ఉపవాసాలు, వ్రతాలు చేయడం వల్ల పుణ్య ఫలితాలు 100 రెట్లు ఎక్కువగా కలుగుతాయంటే నమ్మండి. ఈ మాసం ప్రాథమికంగా ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధికి గొప్ప అవకాశం. ప్రస్తుతం ఉన్న కాలంలో స్ట్రెస్, ఒత్తిడికి యువతకు ధ్యానం, ప్రార్థనల ద్వారా శాంతిని అందిస్తుందండి. ఈ మాసం సాంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండేందుకు మంచి అవకాశం. కాన్సంట్రేషన్, ఫోకస్, డిసిప్లిన్ పెరిగేందుకు మార్గశిర మాసపు పూజా నియమాలు సహాయపడతాయండి, అందులో సందేహం లేదు. లక్ష్మీదేవి పూజకి కావలసిన దివ్య శ్లోకమండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని మార్గశిర మాసంలో నిత్యం పఠించడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రారంభం. మార్గశిర మాసపు మొదటి రోజున మన మనస్సుని శుద్ధి చేసుకొని మంచి ఆలోచనలతో జీవితం నడిపించడానికి సంకల్పం తీసుకోవాలి. మీకు అనిపించవచ్చు, అయ్యో మొన్నటిదాకా కార్తీక మాస దీక్ష చేసేమే, మళ్ళీ ఇప్పుడు మార్గశిర మాసం అని దీక్ష చేయాలా? దీర్ఘకాల రోగాలకి జీవితాంతం టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఒకసారి గమనించండి. అవి వేసుకోకపోతే అమ్మో ఏమైపోతానో అన్న భయం. అదే ఆధ్యాత్మిక చింతనకి రండి, ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఆనందపడతారో. ఒక్కసారి నా కోసం ప్రయత్నం చేయండి, అలాగేనా? మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారం ప్రతి నిత్యం అందిస్తూనే ఉంటామండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారాన్ని కోరుకుంటున్నాము. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.